ఇంత బాగా వస్తాయని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఫస్ట్ టైమ్ గ్లాస్ బ్యాంగిల్స్‌తో థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేశాను. ఎలా రెడీ చేశానో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూసేయండి. అండ్ పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా! మీకు కూడా యూజ్ అవుతుంది. నాకైతే ఒక అకేషన్ ఉండే. సో, ఆ అకేషన్‌కి వీడియోలో చూపిస్తున్నా కదా! పిస్తా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న ఈ శారీ కట్టుకుందాం అని అనుకున్నా. సో, శారీ కట్టుకుంటే ఆబ్వియస్‌గా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉండాలి కదా! అయితే బ్యాంగిల్స్ తీసుకుందామని అనుకున్నా. రెగ్యులర్‌గా గ్లాస్ బ్యాంగిల్స్ అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, మెటల్ బ్యాంగిల్స్ ఇవే యూజ్ చేస్తున్నా కదా! ఈసారి థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకుందామని అనుకున్నా. సో, అప్పుడు చూసా ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్‌కి అయితే అసలు చాలా కాస్ట్ ఉంది. ఇంక నాకేమనిపించిందంటే అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అవసరమా? మనం ఎలాగో 1 ఆర్ 2 టైమ్స్ ఏస్తామని చెప్పేసి నేనేమనుకున్నా అంటే అదే మెటీరియల్ అయితే తక్కువకి దొరుకుతుంది. మెటీరియల్ తెచ్చుకొని మనమే చేసుకోవచ్చు కదా! అని చెప్పేసి నాకు ఐడియా వచ్చింది. ఐడియా రాంగానే నేనైతే 2 డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నా పింట్రెస్ట్‌లో చూసి. ఫస్ట్ డిజైన్ అయితే లోటస్ డిజైన్. సెకండ్‌ది ఇప్పుడు నేను చేసుకున్నది వీడియోలో చూపిస్తున్నా కదా! అది. ఇంకా మెటీరియల్ అంతా తెచ్చుకొని అయితే స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ అయితే మనకి థ్రెడ్డింగ్ చేసుకోవాలి. సో, థ్రెడ్డింగ్‌కి అయితే నేను ఇట్లా ఎగ్జామ్ ప్యాడ్ చూస్ చేస్తున్నా. ఇక్కడ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నా నేను థ్రెడ్డింగ్‌కి. సో, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్జామ్ ప్యాడ్‌కి ఇట్లా చుట్టుకోవాలి. అంటే ఒక్క రౌండ్ మొత్తం చుడితే ఒక్కటిగా కౌంట్ చేసుకోవాలి. అట్లా 20 టైమ్స్ చుట్టాలి. అంటే 20 రౌండ్స్. 20 రౌండ్స్ చుట్టిన తర్వాత వాటిని మంచిగా ఇట్లా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత కట్టర్‌తో అయితే కట్ చేసుకోవాలి. కట్టర్‌తో కట్ చేసుకున్న తర్వాత అయితే వాటిని మంచిగా నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. అంటే ఇట్లా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి థ్రెడ్‌ని. ఒకే దగ్గర ముద్దలాగా పట్టుకోకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా! ఈ విధంగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనికైతే గ్లూ పెట్టుకోవాలి. ఎందుకు అనంటే అవి ఇచకపోకుండా నీట్‌గా అలానే ఉంటాయి. సో, అట్లా చేయడం వల్ల మనకి థ్రెడ్డింగ్ అనేది చుట్టేటప్పుడు నీట్‌గా ఈక్వల్‌గా వస్తుంది. ఇట్లా ముద్దలాగా కాకుండా. ఇప్పుడైతే గాజు బ్యాంగిల్ తీసుకొని దానికి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకొని మనం ఆల్రెడీ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అయితే దానికి స్టిక్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా! ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకొని అయితే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. వెంటనే అస్సలు థ్రెడ్‌నైతే చుట్టుకోవద్దు బ్యాంగిల్‌కి. ఎందుకంటే ఊడిపోతుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేశాను. మీరు B7000 గ్లూ కూడా యూజ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత అయితే మంచిగా బ్యాంగిల్‌కి థ్రెడ్డింగ్ అనేది చేసుకోవాలి. సో, వీడియోలో చూపిస్తున్నా కదా! ఈ విధంగా థ్రెడ్ అయితే నీట్‌గా చుట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి రాకుండా ఇట్లా పక్కన వచ్చేలాగా చుట్టుకోవాలి థ్రెడ్డింగ్ అయితే. అట్లా చుట్టుకోవడం వల్ల థ్రెడ్డింగ్ అయితే నీట్‌గా కనిపిస్తుంది లుక్ మనకి. ఫస్ట్ 5 మినిట్స్ ఎందుకు పక్కన పెట్టావని డౌట్ మీకు రావచ్చు. ఎందుకు అనంటే మనం థ్రెడ్డింగ్ అనేది గట్టిగా చుడతాం కదా! సో, అది వెంటనే మనం గ్లూ పెట్టి వెంటనే చుట్టుకుంటే ఊడిపోతుంది. అదే ఒక 5 మినిట్స్ పక్కన పెడితే అది ఆరిపోయి మంచిగా స్టిక్ అవుతుంది థ్రెడ్ అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాంగిల్‌కి మొత్తం నీట్‌గా చుట్టుకోవాలి థ్రెడ్ అయితే. ఇక్కడ నేను సింగిల్ బ్యాంగిల్‌కి థ్రెడ్డింగ్ చేస్తున్నాను కాబట్టి 20 రౌండ్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే 20 రౌండ్స్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది సింగిల్ బ్యాంగిల్ థ్రెడ్డింగ్ అనేది. సో, లెంత్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మనకి బయట గోట్స్ కూడా దొరుకుతాయి. సో, అవి తీసుకొని కూడా వాటికి కూడా థ్రెడ్డింగ్ చేసుకోవచ్చు. ఇట్లా 1 కట్, 6 కట్, 4 కట్ అని ఉంటాయి. సో, నేనైతే నాకు ఆల్రెడీ ఇంట్లో ఇట్లా ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో, వాటికే థ్రెడ్డింగ్ చేసుకుందామని చేస్తున్నాను. నాకు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎట్లా చేయాలని చెప్పేసి ఐడియా ఉంది కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే మనం పెళ్ళికి ముందు ఎందుకు బ్యాంగిల్స్ వేసుకుంటాం? అంత అవసరం ఏమొస్తది చెప్పండి? ఇప్పుడైతే ఏ చీర కట్టుకున్నా దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఖచ్చితంగా ఉండాలి. నేను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం అసలు ఇదే ఫస్ట్ టైం. అందుకేనేమో కొంచెం హ్యాండ్ పెయిన్ అయితే వచ్చింది. ఎందుకంటే ఫింగర్స్‌తో ఇట్లా గట్టిగా పట్టుకోవాలి కదా థ్రెడ్ చుట్టేటప్పుడు. ఈ మెటీరియల్ అంతా మనకి మ్యాచింగ్ సెంటర్స్‌లో దొరుకుతాయి. అండ్ ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, ఇంక ఫైనల్‌గా అయితే థ్రెడ్డింగ్ చుట్టడం అయితే లాస్ట్ స్టేజ్‌కొచ్చింది. ఇంకా లాస్ట్‌కి అయితే ఇట్లా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి మనకి ఎంత వరకి కావాలో అంతవరకు నీట్‌గా థ్రెడ్‌ని అడ్జస్ట్ చేసుకొని అయితే కట్టర్‌తో కట్ చేసుకొని ఆ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టాం కదా! దానికి అతకపెట్టుకోవాలి అంతే. చూడండి థ్రెడ్డింగ్ చుట్టడం అయితే అయిపోయింది. ఎంత నీట్‌గా వచ్చిందో కదా! ఇంతే ఇట్లా సింపుల్‌గా థ్రెడ్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ సింగిల్ బ్యాంగిల్స్‌కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో థ్రెడ్డింగ్ అయితే చేసుకుంటున్నాను. 20 రౌండ్స్ థ్రెడ్డింగ్ జుట్టుకొని ఆ తర్వాత గ్లూ పెట్టి అతకపెట్టి థ్రెడ్డింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా నేను నాకు ఎన్ని బ్యాంగిల్స్ అయితే కావాలో అన్నిటికి థ్రెడ్డింగ్ అయితే చేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటే లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ నేను డిజైన్ కోసం అయితే 3mm సైజు గోల్డ్ కలర్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, ఆల్రెడీ మనం థ్రెడ్డింగ్ చేసుకున్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! వాటి మీద అయితే ఇట్లా 2 ఇంచ్ గ్యాప్‌తో ఫ్యాబ్రిక్ గ్లూ అయితే పెట్టుకోవాలి. సో, గ్లూ పెట్టుకున్న తర్వాత గ్లూ పైన అయితే ఈ కుందన్ అనేది
పెట్టుకోవాలి. సో, ఇట్లా పెట్టడం వల్ల అది మంచిగా స్టిక్ అవుతుంది బ్యాంగిల్‌కి. సో, చూడండి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇదే ప్రాసెస్‌లో రిమైనింగ్ బ్యాంగిల్స్ అన్నిటికి కూడా కుందన్స్ అయితే స్టిక్ జేసుకోవాలి. ఇప్పుడైతే మిడిల్‌లో వేసిన గ్రీన్ బ్యాంగిల్స్ కోసం అయితే థ్రెడ్ చుట్టుకుంటున్నాను. సో, దీనికోసం అయితే 25-30 రౌండ్స్ చుట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం 20 రౌండ్స్ చుట్టుకున్నాం కదా! అలా కాదు. దీనికైతే 25-30 ఖచ్చితంగా తీసుకోవాలి. సో, చుట్టుకున్న తర్వాత అయితే సేమ్ అలానే మంచిగా అడ్జస్ట్ చేసుకొని నీట్‌గా కట్ చేసుకొని గ్లూ పెట్టి అతకబెట్టుకొని బ్యాంగిల్‌కి అయితే చుట్టుకోవాలి. సో, ఇక్కడ చూడండి నేను 2 బ్యాంగిల్స్ అయితే ముందే ఆల్రెడీ అతకబెట్టుకున్నాను. సో, దానికైతే థ్రెడ్డింగ్ జేస్తున్నాను. సేమ్ ముందెలా సింగిల్ బ్యాంగిల్‌కి థ్రెడ్డింగ్ జేసామో, దీనికి కూడా అలానే జేసుకోవడం. సో, ఇక్కడ నేను కూడా థ్రెడ్డింగ్ అయితే జేస్తున్నాను ఈ బ్యాంగిల్‌కి. సో, నీట్‌గా మొత్తం మంచిగా అయితే థ్రెడ్డింగ్ జేసుకోవాలి. ఇంకా అంత లాస్ట్‌కొచ్చిన తర్వాత అయితే ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి దానికైతే మంచిగా అడ్జస్ట్ చేసుకొని, ఇంకా ఎక్స్‌ట్రా ఉన్న థ్రెడ్‌నయితే కట్ జేసుకొని నీట్‌గా పెట్టుకోవాలి. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్‌గా వచ్చిందో. సేమ్ ఇలానే గ్రీన్ కలర్ థ్రెడ్ కూడా చుట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటి డిజైన్ కోసం అయితే నేను స్క్వేర్ షేప్ పింక్ అండ్ గ్రీన్ కలర్ అండ్ రౌండ్ గోల్డెన్ కలర్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో 2 టైప్స్ చేసుకున్నాను గ్రీన్ బ్యాంగిల్స్‌కి. ఒకటేమో స్క్వేర్ షేప్ కుందన్ పెట్టి పక్కన గోల్డ్, మళ్ళీ స్క్వేర్, గోల్డ్ అట్లా చేసుకున్నాను. అండ్ ఇంకొకటేమో పింక్ కలర్ కుందన్ పెట్టేసి దాని పక్కన 3 గోల్డెన్ కుందన్స్ పెట్టాను. ట్రయాంగిల్ లాగా. సో, వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నాను 2 టైప్స్ డిజైన్స్‌ని. సేమ్ ఇట్లనే రిమైనింగ్‌వన్నీ గూడా చేసుకోవాలి. ఇందాక చూపించినవన్నీ మిడిల్‌లో వేసేవి. సో, ఇప్పుడైతే సైడ్‌కి వేసుకునే బ్యాంగిల్స్‌కి ఎలా చేసుకోవాలో చూడండి. సో, దీనికోసం అయితే నేను 4 బ్యాంగిల్స్ అనేవి అటాచ్ చేసుకున్నాను. సో, 4 బ్యాంగిల్స్‌ని ఇట్లా ఒక్క బ్యాంగిల్ లాగా అటాచ్ చేసి దానికి థ్రెడ్డింగ్ చుట్టుకున్నాను. సో, ఆ థ్రెడ్డింగ్ ఎన్ని రౌండ్స్ చుట్టుకోవాలి అంటే 90 రౌండ్స్ చుట్టుకోవాలి. యాక్చువల్‌గా నేను లోటస్ డిజైన్ అని చెప్పేసి అనుకున్న దీనికి. బట్ నాకు ఆ డిజైన్‌కి ఈ కుందన్స్ అయితే ఈ కలర్‌వి అసలు దొరకలేదు. సో, అందుకని మళ్ళీ వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఇంకా దానికి సంబంధించిన మెటీరియల్స్ అయితే తెచ్చుకున్నా. సో, దానికోసం అయితే గోల్డ్ జరీ, లీఫ్ టైప్ గోల్డ్ కుందన్స్, రౌండ్ షేప్ గోల్డ్ కుందన్స్, వైట్ కుందన్స్ అండ్ ఇట్లా చిన్న పూసలది లేసు ఇవన్నీ అయితే తీసుకున్నా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్‌లో గ్లూ పెట్టుకొని ఫస్ట్ వైట్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. సో, వైట్ కుందన్ స్టిక్ చేసిన తర్వాత దాని చుట్టూ చిన్నవి గోల్డ్ కలర్ కుందన్స్ ఉన్నాయి గదా! అవి స్టిక్ చేసుకోవాలి. సో, ఇవన్నిటిని నీట్‌గా అడ్జస్ట్ చేస్తూ స్టిక్ చేసుకోవాలి. సో, ఇలానే బ్యాంగిల్ మొత్తం చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ కుందన్ చుట్టూ గ్లూ పెట్టుకొని సో, లేస్ అయితే స్టిక్ చేసుకోవాలి. సో, మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని అంతవరకు లేస్ అది కట్ చేసుకొని మంచిగా నీట్‌గా అడ్జస్ట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. అంతే. ఇలా ఫ్లవర్ షేప్ లాగా కనిపిస్తుంది మనకి. సో, ఇప్పుడు దాని పక్కన మనం లీఫ్ డిజైన్ లాగా వేసుకోవాలి. సో, దీనికోసం అయితే ఫస్ట్ మనం గ్లూ అనేది పెట్టుకోవాలి లీవ్ లాగా. సో, దానిపైన మనం గోల్డ్ జరీ అనేది స్టిక్ చేసుకోవాలి. సో, ఎంత లెంత్ కావాలో అంత. ఇప్పుడు జరీ పక్కన గ్లూ పెట్టుకొని లీవ్స్ లాగా సో, లీవ్స్ టైప్ డిజైన్ ఉన్న గోల్డ్ కలర్ కుందన్ అయితే స్టిక్ చేసుకోవాలి. సో, వీడియోలో చూపిస్తున్నా కదా! ఇట్లా అయితే స్టిక్ చేసుకోవాలి. సో, మనకి మంచిగా లీవ్స్ లాగా కనిపిస్తుంది. సో, ఒక ఫ్లవర్‌కి ఇంకొక ఫ్లవర్‌కి మధ్యలో ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ లాగా స్టిక్ చేసుకోవాలి. ఆ 2 లీవ్స్ డిజైన్ మధ్యలో ఒక కుందన్ పెట్టుకుంటే అయిపోతుంది. చూడండి డిజైన్ ఎంత మంచిగా కనిపిస్తుందో. సేమ్ ఇట్లనే బ్యాంగిల్ మొత్తం చేసుకోవాలి. హమ్మయ్య! ఫైనల్లీ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి మొత్తానికి. చూడండి అవుట్‌పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. నిజంగా ఇవి చూస్తుంటే అసలు నేనేనా చేసింది అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ ట్రై చేసిన. ఏదో చేస్తున్నా గానీ ఇంత బాగా వస్తాయని అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. ఇంతకీ ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎంతైనా మనం అనుకుంటే ఏదైనా చేసేయొచ్చు. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకోగానే లుక్ అయితే అసలు అద్దిరిపోయింది. చెయ్యి నిండుగా మస్తుగా అనిపించినాయి. అంతంత డబ్బులు పెట్టి తీసుకునే బదులు ఇట్లా ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. అండ్ ఇంతవరకు చూసారు కదా మన వీడియోని. ఒక లైక్ అయితే ఇచ్చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. మన వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.